హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా ఆక్రమణల నిర్మాణాలపై మళ్లీ విరుచుకుపడుతోంది. నిన్న కోకాపేటలో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఇవాళ తెల్లారే హైదరాబాద్ కుక్కడ్పల్లికి వెళ్లింది. అక్కడి అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పించింది. నల్ల చెరువును ఆనుకుని ఉన్న నిర్మాణాలు కూల్చివేసేందుకు తెల్లవారుజామునే చేరుకున్నారు హైడ్రా సిబ్బంది. పోలీసులతో కలిసి భారీ సంఖ్యలో వచ్చారు. దాంతో స్థానికుల్లో అలజడి మొదలైంది. మా ప్రాణాలు తీయమను, మా ప్రాణాలు తీసినాకనే కూలగొట్టమను. ఎక్సలెంట్ వచ్చింది. ఎవరికైనా ప్రెగ్నెంట్ కదా, అది ఎట్లా సార్. కాసేపటి తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టారు. దాంతో అక్కడున్న స్థానికులు ఆ నిర్మాణంలో ఉన్న భవనాలను కూల్చవద్దని మొరపెట్టుకున్నారు. కానీ హైడ్రా అధికారులు అందుకు ఒప్పుకోలేదు. అవి చెరువు FTL పరిధిలో ఉన్నాయని, అక్రమ నిర్మాణాల కిందకు వస్తాయని చెప్పి కూల్చివేయడం ప్రారంభించారు. దాంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ కొట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి, ఒక రోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము. నా సామాన్లు అయ్యే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక కూలగొట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సామాన్లు పోయే వరకు నేను కూలగొట్టండి. నా సామాన్లు నాకు కావాలి. నా కొడుకుది ప్రతిదీ కష్టము. ఈ ప్లేస్ అంటే నాది కాదు ప్లేస్, నాది కాదు. నా కొడుకు రెండు తీసుకున్నాను. సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నా కొడుకు అయితే అదృష్టం గుంజుకోలేదు. నా కొడుకు ఓ వ్యక్తి దగ్గర తాము ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్నామని, 6 ఏళ్ల లీజు ఉందని, అందువల్ల అక్కడ తాము ఇల్లు కట్టుకుంటున్నామని ఓ బాధిత కుటుంబం చెబుతోంది. అది అక్రమమైతే తమకు టైం ఇవ్వాలని, అప్పుడు తాము వేరే చోటికి వెళ్తామని అంటున్నారు. టైం ఇవ్వకుండా కూల్చివేస్తే ఎలా అని ఆ బాధిత ఫ్యామిలీ ఆవేదన చెందుతోంది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అంటుంది. తమ ప్రాణాలు తీశాక కొల్లగొట్టుకోమని బాధితులు ఏడుస్తున్నారు. తమ ఫ్యామిలీలో ఒక అమ్మాయి గర్భిణి అని, ఇలాంటి పరిస్థితి ఉంటే కూల్చుతారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా సామాన్లు అయ్యే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక కూలగొట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సామాన్లు పోయే వరకు నేను కూలగొట్టండి. నా సామాన్లు నాకు కావాలి. నా కొడుకుది ప్రతిదీ కష్టము. ఈ ప్లేస్ అంటే నాది కాదు ప్లేస్, నాది కాదు. నా కొడుకు రెండు తీసుకున్నాను. సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నా కొడుకు అయితే అదృష్టం గుంజుకోలేదు. నా కొడుకు ఇంకా డబల్ కడతాడు. నేను రాసిస్తున్నాను. బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమో. నాయన నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ గురిక తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటని. మేము ఎంత కష్టపడ్డా. ఆ ఫ్యామిలీ ఆందోళన చేసిన తర్వాత అధికారులు కొంత శాంతించారు. ఆ కుటుంబానికి చెందిన నిర్మాణాన్ని ప్రస్తుతానికి కూల్చకుండా ఆపుతామని హామీ ఇచ్చారు. దాంతో ఆ ఫ్యామిలీ ఉపశమనం పొందింది. దీనిపై త్వరలోని అధికారులతో మాట్లాడాలని అనుకుంటూ ఆ ఫ్యామిలీ ఆందోళన విరమించింది. మిగతా
అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ఇలా హైడ్రా ఎక్కడికి వెళ్తే అక్కడ టెన్షన్ మొదలవుతోంది. ముఖ్యంగా పేదవాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇవాల్టి నుంచి మూసీ నది మధ్యలో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలవ్వనుంది. దాంతో ఆ నది చుట్టుపక్కల వారికి ఆందోళన ఉంది. చెప్పిన నేనే చెప్పిన మా గోడ నాటుకుంటున్నాను చెప్పాము. ఇగో ఆ ఎదురులో గోడ కూడా గోడ పట్టుకుని చెప్పాము. అక్కడ గోడ పట్టుకుని ఏం బాధపడి ఏం కాలేదే కానీ దాని మమకారం లేదు, జాలి లేదు. ఎందుకు సార్ అంతకాలం ఎందుకు సార్ భూమి హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా ఆక్రమణ నిర్మాణాలపై మళ్లీ విరుచుకుపడుతోంది. నిన్న కోకాపేటలో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఇవాళ తెల్లారేసరికి హైదరాబాద్ కుకట్పల్లికి వెళ్లి అక్కడి అక్రమ నిర్మాణాలపై కొరడా చూపించింది. నల్ల చెరువును ఆనుకుని ఉన్న నిర్మాణాలు కూల్చివేసేందుకు తెల్లవారుజామునే చేరుకున్నారు హైడ్రా సిబ్బంది. పోలీసులతో కలిసి భారీ సంఖ్యలో వచ్చారు. దాంతో స్థానికుల్లో అలజడి మొదలైంది. ఎవరికైనా ప్రెగ్నెంట్ ఒక రోజు ఎప్పటికైనా సచ్చేది ఒక రోజు ఇట్లా తగలబెట్టేయండి నన్ను. కాసేపటి తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టారు. దాంతో అక్కడున్న స్థానికులు ఆ నిర్మాణంలో ఉన్న భవనాలను కూల్చవద్దని మొరపెట్టుకున్నారు. కానీ హైడ్రా అధికారులు అందుకు ఒప్పుకోలేదు. అవి చెరువు FTL పరిధిలో ఉన్నాయని, అక్రమ నిర్మాణాల కిందకు వస్తాయని చెప్పి కూల్చివేయటం ప్రారంభించారు. దాంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నీకున్నారు కదా కడుపు మీద పిల్లలు, నువ్వు కడుపుతో ఉన్నదాన్ని చూడాలి. కొంచెము కడుపుతో ఉందని చెప్తున్నాము. కడుపుతో ఉన్నప్పుడు ఏమైనా పడగొడతాడా? అదంతా జ్ఞానం లేదా? ఎట్లా గులగొడతారు? తప్పే. మా పిల్లనికి తెలియదు, మోసం చేసిండ్రు. అది చెరువులో ఉందని కట్టుకున్నాడు. టైం ఇవ్వండి, టైం ఇచ్చి మేము ఏదో మా అదృష్టం అనుకుంటాం మీదైతాం. ఇప్పుడు ఎవరు సార్ బాధ్యతలు? ఇప్పుడు ఈ కిరాయికి ఇచ్చినోడా బాధ్యత, లేకపోతే నా కొడుకు మోసం చేసి కట్టుకున్నాడు బాధ్యత? ఎవరు సార్? 6 ఏళ్ళ అగ్రిమెంట్ ఇచ్చిండ్రు. అధికారులను ఏమన్నా అడిగి రమారెడ్డి ఆపాలని చెప్పేసి మాకు తెలియదు సార్. ఇప్పుడే కదా సార్ ఏమీ లేదు సార్. కొట్టే మేము తీసేము, టైం ఇస్తామని మోసం చేసిండు, కిరాయికి ఇచ్చినోడు మోసం చేసిండు. మాకు తెలియదు. 6 నెలలు 3 నెలలు టైం ఇవ్వండి, టైం ఇచ్చి కూలగొట్టుకోండి. మీ సొమ్ము ఐరన్ తో కూడా కాదు, మొత్తం సిమెంట్ కన్స్ట్రక్షన్ మొత్తం పైన మొత్తం సిమెంట్ కన్స్ట్రక్షన్. ఒక బిల్డింగ్ ఎలా కడతారు అలా కట్టాను సార్. నేను అన్ని A to Z కంప్లీట్ గా ఎలా కట్టాలి. అట్లీస్ట్ ముందు చెప్పినా కానీ సార్ మాకు అసలు చేయకుంటుంటే మేము